హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను కుకుంబర్తో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది దోశకి కానీ ఇడ్లీకి లేదంటే చపాతీ కూడా చాలా బాగుంటుంది. దానికి నేను ఒక కుకుంబర్ తీసుకున్నాను. ముందుగా నేను దానికి పల్లీలు వితౌట్ ఆయిల్ లేకుండా దోరగా దీన్ని ఫ్రై చేసుకుందామండి లో ఫ్లేమ్లోనే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు తెలియదు కుకుంబర్తో చట్నీ చేస్తారని, మా ఫ్రెండ్ చేసుకొచ్చింది. ట్రై చేద్దామని చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ పల్లీలంతా బాగా దోరగా వేగిపోయాయి. దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ సేమ్ కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని నేను శనగపప్పు, వేయించిన శనగపప్పు తీసుకుంటున్నాను. లేదంటే పచ్చెనగపప్పు కూడా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇవి కూడా కొద్దిగా దోరగా అయ్యేంతవరకు వేయించుకుందాము. దీంట్లోనే నేను మినప్పప్పు ఒక స్పూన్ వేసుకున్నాను. అది కూడా కొద్దిగా దోరగా అయ్యేంతవరకు వేయించుకుందాము. దీంట్లోనే నేను ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. తర్వాత జీలకర్ర ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. అలాగే నేను డ్రై రెడ్ మిర్చి తీసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను డ్రై ఎండిన మిరపకాయలు తీసుకున్నాను. ఇది కూడా ఒక 2 స్పూన్స్ వరకు ఫ్రై చేసుకునేసాక సైడ్కి పెట్టేసుకుందాం. అంతే అండి. దీన్ని నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అలాగే పల్లీలు కూడా ఏది వేయించి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత నేను కొద్దిగా చింతపండు తీసుకుంటున్నాను. అలాగే తగిన సాల్ట్ తీసుకునేసి దీన్నే పొడిగా చేసేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత కుకుంబర్ని పైన పొట్టు తీసేసి గింజలంతా తీసేసానండి. దాన్ని వేసి ఇదిగోండి ఇలా జార్లో చేసేసుకున్నాను. దానికి పోపు పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, అలాగే మినపప్పు తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను. అంతే అండి. ఏం మిక్సీకి వేసుకున్నామో దాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ చట్నీ ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.